గణేశాయ నమః. శ్రీ సరస్వతి నమః. శ్రీ గురుభ్యో నమః. భక్తారా, వ్యాస మహర్షి రచించిన మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం ఆదిసభ, అరణ్య, విరాట, ఉద్యోగ, భీష్మ, ద్రోణ, కర్ణ, శల్య, సౌప్తిక స్త్రీ పర్వాలనే 11 పర్వాలు పూర్తి చేసాం. 12వ ఇదైన శాంతిపురంలో కూడా 316 అధ్యాయం వరకు చెప్పుకున్నాం. ఈరోజున 317వ అధ్యాయం చెప్పుకునే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయే. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీసమక్షాంతారాం వందే లంకాభయంకరం. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం. నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థగురు సాయినాథ్ మహారాజ్. యాజ్ఞవల్క్య ఉవాచ తథైవోత్క్రమమాణంతు శృణుష్వావహితో నృపా పద్భ్యాముత్క్రమమాణస్య వైష్ణవం స్నానముచ్యతే. యాజ్ఞవల్కుడు చెబుతున్నాడు జనక మహారాజుకి, రాజా, ఒక వ్యక్తికి శరీరం నుంచి ప్రాణాలు ఏ ఏ అంగాల నుంచి బయటికి పోతే జీవుడు ఏ ఏ లోకాలకు పోతాడో చెప్తాను విను. పాదాల నుంచి ప్రాణాలు పోయే వ్యక్తి విష్ణుదేవుని పరమధామానికి చేరుతాడు. జంగాభ్యాంతో సుందేవాన్ ఆప్నుయాదిత్యన శ్రుతం జానుభ్యాంచ మహాభాగాన్ సాధ్యంతే వనమాపి. పిక్కల నుండి ప్రాణాలు పోతే వసువుల లోకానికి వెళ్తాడు. మోకాళ్ళ నుండి ప్రాణోత్క్రమణం జరిగితే మహాత్ములైన సాధ్యులు అనే దేవతల లోకానికి వెళ్తాడు. పాయినోత్క్రమణాస్తు మైత్రము స్థానమవాప్నుయాత్ పృథ్వీం జగనేనాదావురుభ్యాం చ ప్రజాపతి. మలద్వారం నుంచి పోతే మిత్రదేవతా స్థానానికి వెళ్తాడు. నడుల నుంచి పోతే పృథ్వీలోకానికి, తొడల నుంచి పోతే ప్రజాపతి లోకానికి పోతాడు. పాశ్వాభ్యాం మరుతో దేవాన్నాభ్యాం ఇంద్రత్వమేవ చ బాహుభ్యాం ఇంద్రమే బాహూరసారుద్రమేవ చ గ్రీవయాతు మునిశ్రేష్ఠ నరమాప్నోహత్యనుత్తమం విశ్వదేవాన్ముఖేనాదాతి చ శ్రోత్రేణ చ అప్నుయాత్ ఘ్రాణేన గంధవహనం. నేత్రాభ్యాం అగ్నిమేవ చ భూభ్యాం చైనాశ్వనో దేవో లలాటేన పితృనథ. ఇక శరీరంలో ఉన్న కుడి ఎడమ భాగాల నుంచి పోతే మరుతుల లోకానికి, బొడ్డు నుండి పోతే ఇంద్రపదానికి, 2 భుజాల నుండి పోతే రెండు భుజాల నుంచి పోయినా కూడా ఇంద్రస్థానానికి, స్థలం నుంచి పోతే ఉరస్సు, వక్షస్థలం నుంచి పోతే రుద్రలోకానికి పోతాడు. అలానే మెడలో నుంచి పోతే ఉత్తమమైన నరముని శ్రేష్ఠ స్థానాన్ని పొందుతాడు. ముఖం నుంచి ఉత్క్రాంతి జరిగితే విశ్వదేవతలని, చెవుల నుంచి పోతే దిక్కులకు అధిష్టాతమైన దేవతల లోకానికి వెళ్తాడు. ముక్కు నుంచి పోతే వాయుదేవుని, కళ్ళ నుంచి పోతే అగ్నిదేవుని, తను బొమ్మల నుంచి పోతే అశ్విని దేవతని, నుదుటి నుంచి అయితే పితృదేవతల లోకానికి ప్రాణి చేస్తాడు. బ్రహ్మాండమాప్నోతి విభుమూత్రాదేవ గ్రజం తథా ఏతాన్యుత్క్రమణస్థానాన్యుక్తాని విధురేశ్వర అరిష్టాన్ ప్రవక్ష్యామి వితాని మనీషిభిః సంవత్సర వియోగస్య సంభవంతి శరీరిణః యో అరుంధతీం న పశ్యేత దృష్టపూర్వాం కదాచన తథైవ ధ్రువం ఇచ్చాహు పుణ్యేందుదీపమేవ చ ఖండావాసం దక్షిణస్థేపి సంవత్సరాయుషః పరచక్షుషి చాత్మానం ఏన పశ్యంతి పార్థ ఆత్మఛాయ కృతి భూతాంతే సంవత్సరాయుషు అతిజ్యుతిరతి ప్రజ్ఞ అప్రజ్ఞా చాచ్యుతి సదా ప్రకృతి హర్వ్య
విక్రియాపత్తి షణ్మాసాన్ మృత్యులక్షణం దైవతాన్యవజానాతి బ్రాహ్మణైశ్చ విరుధ్యతే కృష్ణస్యాపచ్చవిచ్ఛాయ షణ్మాసాన్ మృత్యులక్షణం. శిరస్సు నుండి ప్రాణం పోతే బ్రహ్మలోకానికి, ఇక ప్రాణాల శరీరాన్ని వదలగానే 1 సంవత్సరం లోపున జీవుడికి కలబోయే స్థానాల్ని జ్ఞానులు చెప్పినవి చెప్తా విను. పూర్వం బాగా ఉన్న కాలంలో చూచిన అరుంధతి నక్షత్రాన్ని, ధ్రువుని నక్షత్రాన్ని చూడలేని వారు పూర్ణ చంద్రబింబం దీపజ్వాల ఎడమ భాగం ఖండితమైనట్లు కనిపించేవారు 1 సంవత్సరం మాత్రమే జీవిస్తారు. ఎదుటివారి కనుపాపుల్లో తన ప్రతిబింబం చూడలేని వారి ఆయుష్ 1 సంవత్సరం మాత్రమే మిగిలి ఉంటుంది. మానవుడిలో ఉండే అధిక తేజస్సు తగ్గిపోయినా, చక్కగా ఉన్న తెలివితేటలు తగ్గిపోయినా, స్వభావంలో బాగా తేడాలు కలిగినా 6 నెలల్లోనే మృత్యు కలుగుతుంది. నల్లటి శరీర చేయగలవాడైనా పాలిపోతే దేవతలను నిందిస్తూ ఉంటే, బ్రాహ్మణులకు విరోధి అయితే ఆ వ్యక్తికి 6 నెలల్లోనే మృత్యు వస్తుంది. ఊర్ణన అభేర్యథా చక్రం చిత్రం సోమం ప్రపశ్యతి తదైవ చ సహస్రాంశు సప్తరాత్రేణ మృత్యుభాగ్ శవగంధం ఉపాఘ్రోతి శుభం ప్రాప్య నరః దేవతాయతనమస్తు సప్తరాత్రేణ మృత్యుభాగ్ కన్నా నమనం దంతదృష్టి విరాజిత సంజ్ఞాలోపో నిరూష్మత్తం సజ్జో మృత్యు నిదర్శనం అకస్మాత్ సప్స్రవేజ్యస్య వామపక్ష నరాదివా మూర్ధతశ్చోత్పతే ధూమ సజ్జో మృత్యు నిదర్శనం ఏతావంతి తురిష్టాని విదిత్వా మనవోత్మవాన్ నిశ్చాహనిచాత్మాని యోజయేత్ పరమాత్మని ప్రత్యక్షమాణస్తత్కాలం యత్కాలం ప్రయుక్తే భవే అధాస్యనేష్టమరణం స్థాతుమిచ్చేదిమాం క్రియం సర్వగంధాన్ స్రసాం శైవ ధారయీతనరాధిపా. సూర్యచంద్రబింబాల్లో సాలిగూడిలోని రంధ్రం లాంటి రంధ్రం ఉన్నట్లు కనిపించే వ్యక్తి 7 రోజుల్లో మరణిస్తాడు. దేవాలయంలో కూర్చొని అక్కడి నుంచి వచ్చే సుగంధం, శవం నుంచి వచ్చే దుర్వాసనలాగా అనిపించిన వ్యక్తి 1 వారంలోనే మృత్యుపాలవుతాడు. ముక్కులు చెవులు వికారంగా అయినా, కన్నుల దంతాల రంగు మారిపోయినా, స్మృతి ఎక్కువ తప్పిపోతున్నా, శరీరం చల్లబడిపోతున్నా, అకస్మాత్తుగా ఎడమ కంటి నుండి నీరు కారుతున్నా, తలలో నుంచి ఆవిరి వస్తున్నా, ఇవన్నీ కూడా వెంటనే కలగబోయే మృత్యు సూచకాలు. మృత్యు సూచకాలైన ఈ లక్షణాలను తెలుసుకుని మనస్సును అదుపులో ఉంచుకునే సాధకుడు రేయింబళ్ళు పరమాత్మను ధ్యానిస్తూ ఉండాలి. మృత్యువు కలగబోయే సమయం కోసం వేచి ఉండాలి. యోగికి అప్పుడు మరణించడం ఇష్టం లేకపోతే ఇంకా ఈ లోకంలో ఉండదలుచుకుంటే ఈ పని చేయాలి. వెనక చెప్పిన విధంగా పంచభూత విషయాలను ధారణ చేసి, పృథ్వీ మొదలైన తత్వాలను జయించి, గంధరసాదులు అన్నింటినీ తన వశం చేసుకోవాలి. ససాంఖ్యధారణం చైవ విదితాత్మా వరర్షభ జయేచ్ఛ మృత్యుం యోగేన తత్పరేణ అంతరాత్మన మానవోత్తమ. సాంఖ్య యోగ శాస్త్రానుసారం ధారణాపూర్వకంగా తత్వజ్ఞానాన్ని పొంది ధ్యానయోగంతో అంతరాత్మను పరమాత్మలో లగ్నం చేసి యోగి మృత్యువుని జయిస్తాడు. గచ్చేత్ ప్రాప్యాక్షయం కృత్స్నం అజన్మ శివమవ్యయం శాశ్వతం స్థానమజనం దుష్ప్రాపమకృతాత్మది. ఇలా చేసిన వ్యక్తి సనాతన పదాన్ని పొందుతాడు. ఆ ఉత్తమ స్థానం అపవిత్ర చిత్తులకు దుర్లభం. అంతేగాక అది అక్షయం, జన్మరహితం, అచలం, వికారరహితం, పరిపూర్ణం, మంగళకరమైంది. ఇది శ్రీ మహాభారతే శాంతిపర్వణి మోక్షధర్మపర్వణి యాజ్ఞవల్క్య జనక సంవాదే 17,000-300తమోధ్యాయ. అది వ్యాస మహర్షి రచించిన మహాభారత ఇతిహాసంలోని శాంతి పర్వంలోని 317వ అధ్యాయం. రేపు మనం 318వ అధ్యాయం చెప్పుకున్నాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా గో బ్రాహ్మణేభ్యః సోమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణ.